90వ దశకంలో పుట్టిన ప్రతి వారి హృదయాల్లో నిలిచిపోయే ఒకే ఒక్క సీరియల్ కాదు జ్ఞాపకం. అదేనండి మన అమృతం. ఆదివారం రాత్రి 8ంటికి చికెన్ కర్రీ స్టఫ్తో అమృతం సీరియల్. అది గుర్తుకొస్తేనే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి కదూ. రండి, ఈ మధుర జ్ఞాపకం గురించి మీకు తెలియని కొన్ని నిజాలను తెలియజేస్తాను. ముందుగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐకానిక్ తెలుగు సీరియల్ అమృతం 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. గుండం గంగరాజు రూపొందించిన ఈ సీరియల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ సీరియల్ మొదట నవంబర్ 18, 2001న ప్రదర్శించబడింది. అలా 2007 వరకు కొనసాగింది. ఈ సీరియల్లో కొన్ని ప్రధాన పాత్రలున్నాయి. అమృతం, అంజీ, సర్వం మరియు అప్పాజీలు. మిగిలిన పాత్రలు అప్పుడప్పుడు కనిపిస్తాయి. ప్రస్తుతం దేశంలోని ప్రముఖ సినిమాటోగ్రాఫర్లలో ఒకరైన సెంథిల్ కుమార్, అదేనండి బాహుబలి వంటి చిత్రాలను తెరకెక్కించిన సినిమాటోగ్రాఫర్, అమృతం సీరియల్తో తన కెరీర్ ని ప్రారంభించాడు. ఈ సీరియల్లో ప్రధాన పాత్రల్లో 4 నటులు నటించారు. అమృతరావుగా నటించిన తొలి నటుడు శివాజీరాజా. శివాజీరాజా తర్వాత నటుడు నరేష్ అమృతం పాత్రలో అడుగుపెట్టాడు. అప్పాజీగా మొదట ఎస్ఎస్ కంచి నటించిన ఆ తర్వాత శివన్నారాయణ ఆ పాత్రకి ప్రాణం పోశాడు. ఇందులో మరో ముఖ్యమైన పాత్ర అంజీ, అదేనండి మన ఆంజనేయులు. అమృతం, అప్పాజీ పాత్రల నటులు మారిన అంజీ పాత్ర మాత్రం మొదటి నుండి గుండు హనుమంతరావు గారు మాత్రమే పోషించారు. ఇక 4వ ముఖ్యమైన పాత్ర సార్వాడు అని పిలిచే సర్వం పాత్ర. ఈ పాత్ర పోషించింది వాసు ఇంటూరే. ఈ ఒక్క షో కోసమే గుండు హనుమంతరావు గారు దాదాపు 30 సినిమాలను వదిలేసినట్టు తన చివరి ఇంటర్వ్యూలో చెప్పాడు. అంజీ పాత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. 2018లో ఆయన మరణం తర్వాత ప్రముఖ నటుడు, స్క్రీన్ రైటర్ మరియు నాటక రచయిత ఎల్బి శ్రీరామ్ అంజీ పాత్రను అమృతం ద్వితీయం అనే సీరియల్లో పోషించడానికి ప్రయత్నించాడు. కానీ ఆశించినంత ఫలితాలు రాలేదు. ఈ షోలో ప్రముఖ నటులు కొందరు ఇక లేరు. గుండు హనుమంతరావు 2018లో అనారోగ్యంతో మరణించగా, అమృతం మామగారి పాత్రలో నటించిన దేవదాస్ కనకాల గారు 2019లో మల్టీ ఆర్గన్ డిస్ఇన్ఫెక్షన్తో మరణించారు. గూండాగా మరియు పోలీస్గా అతిథి పాత్రలో నటించిన సహాయ నటుడు నర్సింగ్ యాదవ్ కూడా ఇటీవల మరణించాడు. 313 విజయవంతమైన ఎపిసోడ్ల తర్వాత అమృతం మరియు అంజీ హోటల్ను మూసివేయడంతో సీరియల్ కూడా ముగిసింది. షూటింగ్ చివరి రోజున హనుమంతరావుతో సహా అందరూ భావోద్వేగానికి గురయ్యారని సర్వం పాత్ర పోషించిన వాసు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మీకు అమృతం సీరియల్లో నచ్చిన పాత్ర పేరు కమెంట్ చేసి అమృతం ఒక నెవర్ డైయింగ్ సీరియల్ అని చాటి చెప్పండి.